టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. దీన్ని ఖండిస్తూ తెలంగాణలో నిరసనలు, ధర్నాలు కొనసాగుతున్నాయి. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన విషయం కావడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ వ్యవహారంలో చాలా నష్టపోయామని విద్యార్థులు ఒకవైపు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ విలువైన కాలంతో పాటు డబ్బు, సమయం వృధా అయ్యాయని అంటున్న విద్యార్థులతో మా నిజామాబాద్ జిల్లా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఏదైతే క్వశ్చన్ పేపర్ లీకేజ్ వ్యవహారం అయితే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా విద్యార్థులు ఎక్కడి నుంచో వచ్చి గ్రంథాలయాల్లో కానీ దూర ప్రాంతాల నుంచి వచ్చి డబ్బులు లేని వాళ్ళు కూడా ఎంతో ఇబ్బందులు పడైతే వాళ్ళ ఏదైతే ఎగ్జామ్ గురించి ప్రిపేర్ అవుతా ఉన్నారు. మనం అయితే చూద్దాం, ఒకసారి స్టూడెంట్ ఉన్నారు, వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళ అనుభవాలు కూడా మాట్లాడదాం. చెప్పండి, అసలు ఈ క్వశ్చన్ పేపర్ లీకేజ్ పైన మీరు ఏం చెప్తారు? అసలు ఈ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ పైన విద్యార్థులమై తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇట్లాంటి భవిష్యత్తులో ఇంకెప్పుడు జరగకుండా చూసుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి విన్నపించుకుంటున్నాం. అది ఎవరు చేసిరో తెలియదు, కానీ మా విద్యార్థులకు పాలిట ఒక శాపంగా మారింది. ఇన్ని రోజులు కష్టపడి ఇంటికి దూరంగా ఉండి ఒక పూట తినకనో ఇక్కడ కష్టపడి చదువుకుంటూ ఉంటే సడన్గా ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ వచ్చేసరికి ఇట్లాంటి షాకింగ్ న్యూస్ రావడం దురదృష్టవంతకరం మా విద్యార్థులకై. విద్యార్థులం చదవక తప్పదు. ఇట్లాంటి ఇంకోసారి రిపీట్ కాకుండా చూసుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి విన్నపించుకుంటున్నాం. పెళ్ళి ఏజ్కి వచ్చింది, ఇంట్లో ఒత్తిళ్ళు, ఇట్లా ఏదో సంబంధిత కారణాల వల్ల మేము ఇంటికి దూరంగా ఉంటూ ఇట్లా కష్టపడుతూ చదువుకుంటాం. ఈసారైనా జాబ్ కొడతాం అనుకున్నాం. ఈసారి జాబ్ కొడతాం అనుకునే సమయంలో ఇట్లాంటి దురదృష్టవంతకరమైన వార్త బయటికి రావడం మా దురదృష్టవంతకరం. ఇట్లాంటిది ఇంకోసారి జరగకుండా ప్రభుత్వానికి విన్నపించుకుంటున్నాం. ఎవరు చేసిర్రో కానీ వాళ్ళకి ప్రభుత్వం తరపున శిక్షించాలి, చట్టపరంగా శిక్షించాలని చెప్పేసి మేము విద్యార్థులమై కోరుకుంటున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్ని రోజుల నుంచి? మాది డిచ్పల్లి విలేజ్. అక్కడి నుంచి వచ్చినాం. 2-3 months అవుతుంది. గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాం. మాది అగ్రికల్చర్, మా డాడీ అగ్రికల్చర్ చేస్తాడు. చాలా పూర్ ఫ్యామిలీ, కష్టపడి చదువుతున్నా. ఇట్లా చేయడం అయినా కరెక్ట్ కాదు. దీనివల్ల మేము ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది మొత్తానికి ఎవరు చూసినా కూడా దీనికి సంబంధించినటువంటి బాధితులు ఎవరైతే బాధితులకు శిక్షించబడాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఎంతో వ్యయ ప్రయాసాలకు లోబడి ఎక్కడి నుంచో సుదీర్ఘ ప్రాంతాల నుంచి అయితే వచ్చి ఇక్కడ స్టే చేస్తూ కూడా వాళ్ళు ఎంతో భవిష్యత్తు, ఇక్కడ ఒకవైపు చూసుకున్నట్టయితే తన డబ్బులతో పాటు సమయం కూడా వృధా అయిపోయింది. తను ఎంతో కష్టపడి చదువుకున్నాము, ఈ చదువుకున్న మా భవిష్యత్తు అంతా కూడా అంధకారం పరిస్థితిగా ఆ విధంగా వెళ్తుందని చెప్పేసి కూడా విద్యార్థులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే విద్యార్థులు ఈ టీఎస్పీఎస్సీ లీకేజ్, ప్రశ్నపత్రం లీకేజ్ వ్యవహారం పైన అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు ఎన్నో ఆందోళన చేసినా కూడా ఇక్కడ విద్యార్థులకు మాత్రం తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పి వాళ్ళ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ భాస్కర్తో శ్రీనివాస్, అమ్మా న్యూస్, నిజామాబాద్. ఈ ఏదైతే క్వశ్చన్